కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక మహాన్యూస్ చేతికి అందింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వం చేసిన సిఫార్సు ఈ నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో పలువురు మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత సీఈలు, ఎస్సీల పేర్లు ఉండడం కలకలం రేపుతుంది. మొత్తం 33 మంది ఇంజనీర్ల పెనాల్టీ వేయాలని విజిలెన్స్ సూచించింది. ఇంకా 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, విచారణ జరుగుతుంది. ఒకవైపు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు మన చేతిలో ఉంది, ఎక్స్క్లూజివ్గా మహాన్యూస్ చేతికి వచ్చింది. పలు కీలక విస్తుపోయే విషయాలు విజిలెన్స్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మెయిన్గా ఇటు ఆఫీసర్స్కి సంబంధించి వారిపైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు కీలకంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి 17 మంది సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఫీల్డ్లో అని చెప్పి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వారిపైన అని చెప్పి ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నిర్మాణ సంస్థ అనేటువంటి ఎల్ఎన్టీ పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ రిపోర్ట్లో పలువురు ఈఎన్సీలు ఉన్నారు, మా ప్రస్తుత సీఈలు ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు ఎస్సీలాగా కూడా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే 33 మంది ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం సీఈలు, ఎస్సీల స్థాయిలో ఉన్నారు, ఏడబ్ల్యూఈ కూడా పనిచేస్తున్నారు. వారిపైన పెనాల్టీ వేయాలని చెప్పకుండా ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో 7 సంబంధించి వారిపైన ఇటు పెనాల్టీ వేయాలని చెప్పి రిపోర్ట్లో పేర్కొన్నారు. మనం మెయిన్గా ప్రధానంగా ఈ 17 మందికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ విజిలెన్స్ కమిషనర్ ఇటు ఎంజీ గోపాల్ రిటైర్డ్ ఐఏఎస్ నుంచి ఇది వెళ్ళింది, ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి పంపించడం జరిగింది. ఈ రిపోర్ట్ మార్చ్ 18 నాడు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మహాన్యూస్ చేతిలో ఈ రిపోర్ట్ ఉంది. రిపోర్ట్లో పొందుపరిచిన ఆఫీసర్స్ 17 మంది క్రిమినల్ చర్యలు వారిపైన చేపట్టాలని విజిలెన్స్లో పేర్కొన్నటువంటి ఆ 17 పేర్లు ఇప్పుడు ఒకసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. చీటీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్, గతంలో ఆయన ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేశారు, ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. ఆయన పేరు పొందుపరచాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. భూపతి రాజు నాగేంద్రరావు ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీగా పనిచేశారు, ఆపరేషన్గా ఉన్నారు. తోడుపునవరి శ్రీనివాస్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫణిభూషణ్ శర్మ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ తెలంగాణ, ఈయన పైన కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా మహమ్మద్ అజ్మల్ ఖాన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, ఈయన ఈఎన్సీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి అదేవిధంగా చీఫ్ ఇంజనీర్, ఈయన జగిత్యాల్ రీజియన్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా బి వెంకటరమణారెడ్డి, సర్దార్ ఓంకార్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నారు. అదేవిధంగా తిరుపతిరావు, ఆయన ఇంతకుముందు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో మహాదేవ్పూర్ సంబంధించినటువంటి డిజైన్ పనిచేస్తున్నారు. బి వెంకటేశ్వర్లు చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించి ఉన్నారు.
ఇదే విధంగా బి అజయ్ కుమార్ చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ ఇరిగేషన్ ఫార్మర్ లేనది సంగారెడ్డి ఇటు క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించి ఆయన వ్యవహరించారు. పిఏ వెంకటకృష్ణ చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించి ఉన్నారు. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి చూస్తారు. అదేవిధంగా ఎం రఘురామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆ తర్వాత ఎన్ నరేందర్ రెడ్డి, తర్వాత కె చంద్రశేఖర్, బి బసవరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్. వీరు 17 మందికి సంబంధించి ఇందులో పేర్కొన్నారు. వీరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కింద ఇంకో 33 మంది పేర్కొంటూ వీరు ఏదైతే మెయిన్ గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి 33 మంది ఎవరైతే ఉన్నారో అందులో ఎక్కువ ఫీల్డ్ లో ఏడబ్ల్యూలు జూనియర్ ఇంజనీర్లు కొత్తగా వచ్చినటువంటి ఇంజనీర్లు ఉన్నారు. వారికి అసలు మెజర్మెంట్ కు సంబంధించిన కనీస పరిజ్ఞానం లేదు. అయినా కానీ ఆ మెజర్మెంట్ బుక్ వారు ఎంటర్ చేయడం జరిగింది. దీని వల్ల చాలా తప్పిదాలు జరిగాయి. అదేవిధంగా ఫీల్డ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు ఈఎన్సీలు కావచ్చు, కింద ఉన్న ఎస్సీలు కావచ్చు, మానిటరింగ్ అనేది తక్కువగా ఉంది. వాళ్ళు కరెక్ట్ కోఆర్డినేట్ చేయలేదు. అదేవిధంగా వర్క్ ఏజెంట్స్ కి సంబంధించి ఎల్ఎన్టీ ఏదైతే డిజైన్స్ ఇచ్చిందో దానికి మీరు అప్రూవల్ చేసి వచ్చారు. క్వాలిటీ కంట్రోల్ అనేది చెక్ అనేది జరగలేదు. ఆ సీక్వెంట్ ఫైల్స్ కు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఏదైతే ఇతర క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించి వీళ్ళు అంటే పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ఇందులో కీలకంగా పేర్కొనడం జరిగింది. దాదాపు ఈ ఆఫీసర్స్ మీదనే దాదాపు 10 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో కీలకంగా ఆఫీసర్ల పేర్లు కూడా మెన్షన్ చేశారు. ముందుగా 17 మంది పైన మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలనేది ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. ఇటీవల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కు సిమిలర్ గా ఉందని చెప్పి ఇటీవల కాళేశ్వరం కమిషన్ కూడా పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఈ 2 విజిలెన్స్ రిపోర్ట్ అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వెళ్ళడం జరిగింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేస్ చేసుకొని కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ ను కమిషన్ ఇవ్వబోతుంది. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను 5న జరిగే క్యాబినెట్ లో చర్చించబోతున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ పై క్యాబినెట్ లో చర్చించబోతున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ లో కీలక అంశాలు కూడా వెల్లడించిన నేపథ్యంలో ఇప్పటికే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటీవల హరిరామ్ సంబంధించి ఆయన మీద ఏసీబీ దాడులు చేయడం జరిగింది. దాదాపు 500 కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆయన గజ్వేల్ ఈఎన్సీగా ఆ ప్రాంతానికి ఈఎన్సీగా పనిచేశారు. అంటే కాళేశ్వర ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి ఇంజనీర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, అవకతవకలకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనకు ఎక్స్క్లూజివ్ గా అందిన ఈ ఏదైతే ఎవిడెన్స్ ఉందో విజిలెన్స్ రిపోర్ట్ ఉందో ఇందులో ఇటు ఇంజనీర్ల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది.